నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు మనతో. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. నిన్న ఈరోజు ఒక వార్త బాగా చక్కర్లు కొట్టింది. ఎక్కడా ధృవీకరణ మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓ 4 రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఎక్కడా ధృవీకరణ అయితే లేదు ఇప్పటివరకు. ఇలాంటి పరిస్థితి ఉంటుందా అసలు? ఉంటే ఎలా ఉంటుంది? అంటే హ్మ్. ఎటువంటి వార్తలు లేనప్పుడు ఇటువంటి వార్తలు ఏదో పుట్టిస్తుంటారా? ఓకే. క్రియేట్ చేసి వదులుతూ ఉంటారు. దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పెట్టాల్సినటువంటి అవసరం 4 రోజులకి 4 రోజులకి 4 రోజులకి ఏముంటుంది? హ్మ్. ఇప్పుడు 4 రోజులు కాదు, మీకు 10 రోజులు 15 రోజులు. హ్మ్. గతంలో మీకు చెన్నారెడ్డి గారిది 89లో హ్మ్. ఎక్కువ సమయం. అంటే ఆయన కిడ్నీ మార్పిడి కోసం అమెరికా వెళ్ళారు. హ్మ్. 89, 90 మధ్య, 89 ఎండింగ్ అనుకుంటాం సబ్జెక్టు కరెక్షన్ ఉన్నప్పుడు ఆయన ఫ్యాక్స్ల మీద నడిపించాడు పరిపాలన. ముఖ్యమంత్రిగానే. ముఖ్యమంత్రి ఇక్కడ ఎవరిని ఇన్ఛార్జీలను కూడా పెట్టింది లేదు. అట్లానే ఎన్టీ రామారావు గారు 84లో ఆయన 2 సార్లు అమెరికా వెళ్ళారు. మొదటిసారి ఏమో ప్రవాస ఆందోళన కలవడానికి ఒకసారి వెళ్ళారు. తర్వాత దాదాపు నెల రోజుల పాటు రెండోసారి గుండె ఆపరేషన్ జరిగింది ఆయనకి. ఇది నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ ముందు వెళ్ళారన్నమాట. అప్పుడు కూడా మీకు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి అనే ఒక రోల్ క్రియేట్ చేసి చేగుండె హరిరామ జోగయ్యకి పెట్టారు. అందులో ప్రభుత్వ అధికార ప్రతినిధి అనేటువంటిది. ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్లస్ సిఎస్కి మొత్తం బాధ్యతలు అప్పచెప్పారు. అంటే అధికార ప్రతినిధికి ఆ ఛార్జెస్ అంటే బదలాయిస్తారు. ముఖ్యమంత్రి ఛార్జెస్ అని కాదు, ఓకే. ప్రభుత్వ అధికార ప్రతినిధి అనేటువంటిది ఒకటి పెట్టారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి. చేగుండె హరిరామ జోగయ్య అదేలేండి. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు నంబర్ 2 అని చెప్పుకునేవాడు. ఆయనకి ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వనందుకు ఆయన చాలా ఫీల్ అయ్యాడు. అంటే నేను కదా నంబర్ 2 పొజిషన్లో ఉన్నాను అనేటువంటిది అనుకున్నాడు. సో ఆయన ఫీల్ అవడంతోనే కాంగ్రెస్ పార్టీ ఆయన భుజాన్ని చేసింది. ఇప్పటికే నడుస్తుంది. ఓకే ఓకే. చాలా అంటే గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. అందువల్ల నాదెండ్ల అంటే మూసు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఓకే ఓకే. అటువంటిది మళ్ళీ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పరు కదా. అది ఎక్కడ నాకు తెలిసి అయితే సాధారణంగా జరగదు అది. ఇప్పుడు అప్పుడు చెన్నారెడ్డి గారిది దాదాపు 2 నెలలు దాకా ఆయన అమెరికాలో ఉన్నాడు. తర్వాత అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారు ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజి రామచంద్రన్ గారు కూడా చాలా కాలం, సుదీర్ఘకాలం అమెరికాలో ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాలి. కానీ ఒక్క సందర్భంలో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పళనిస్వామి తర్వాత పన్నీర్ సెల్వం వీళ్ళంతా డైరెక్ట్ సీఎంలు చేయటం. అదే 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 డైరెక్ట్ సీఎం చేయాల్సిన పరిస్థితి కదా అక్కడ. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది, డెఫినెట్గా ఇక్కడ సీఎంలు ఉండాల్సిన పరిస్థితి కదా. అటువంటిది మీకేంటంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సమయాల్లో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే. అందువల్ల ఇమ్మీడియట్గా అంటే అదేమవుతుందంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అసాసినేట్ అయ్యారు. అసాసినేట్ అవ్వగానే ఏం చేశారు, 24 అవర్స్లోనే ఆ పోస్ట్ వేకెంట్గా ఉండకూడదు. ఓకే. రాజీవ్ గాంధీని ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. అటువంటి సిచ్యుయేషన్స్ వేరేవి. ఇన్ కేసు ఏంటంటే వాళ్ళు అంటే ఇఫ్ దే ఆర్ నో మోర్, అటువంటి పరిస్థితుల్లో ఆ పోస్ట్ వేకెంట్గా ఉండదు కాబట్టి ఎవరినో ఒకరిని అక్కడ పెడతారు. అట్లాగా జరిగినటువంటి సందర్భాలు. అట్లానే జైలుకి వెళ్ళటం అంటే షీ హ్యాడ్ టు రిలింక్విష్ కదా, ఆ పొజిషన్ని వదులుకోవాలి కదా. అందుకని రాజీనామా చేయడం ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ పొజిషన్ 24 అవర్స్ కంటే మించి వేకెంట్గా ఉండకూడదు కాబట్టి వెంటనే వెంటనే ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. సో శిబు సోరెన్ విషయంలో కూడా, సారీ హేమంత్ సోరెన్ విషయంలో కూడా వెంటనే భార్యకి ఇచ్చారు. కరెక్ట్. అట్లా జరుగుతుంది అది. అందుకని ఇవన్నీ ఏంటంటే పిచ్చి వార్తలండి. 4 రోజులకి 5 రోజులకి బయటకు వెళ్తే ఇన్ఛార్జిని పెట్టడం, ఇవన్నీ ఏంటంటే లేనిది క్రియేట్ చేయటం అనమాట. ఒకటి
అట్లాగా క్రియేట్ చేసే వార్తలను ఏదో రకంగా వండి చేయడం తప్ప కాస్తంత విశ్వసనీయత ఉన్న వెబ్సైట్లు కూడా రాసుకొచ్చినాయి ఇలాంటి అవకాశం ఉన్నట్టు సమాచారం అని. అంటే వాళ్ళు కూడా ఏం ధృవీకరించలేదు కానీ సమాచారం అన్నట్టు రాసుకొచ్చాయి అంటే అన్నమాట. ఒకటి ఇప్పుడు విశ్వసనీయత వెబ్సైట్లకి కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఏదన్నా ఒక అధికారికంగా వాళ్ళ సమాచారం రాబట్టినప్పుడు వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళని కోట్ చేస్తే దానికి విశ్వసనీయత ఉంటుంది. ఓకే ఓకే మనకు మనం ఎజ్యూమ్ చేసుకొని మనకు మనం ఊహించుకొని రాసిన దానికి విశ్వసనీయత ఉంటుంది. సపోజ్ గవర్నమెంట్లో ఎవరన్నా ఒక వ్యక్తి ఎవరన్నా అంటే బాధ్యులైనటువంటి వ్యక్తిని కాంటాక్ట్ చేసి వాళ్ళని అడిగి ఆ సమాచారాన్ని కోట్ చేస్తే అది దానికి విశ్వసనీయత ఉంటుంది. అది విశ్వసనీయత లేకుండా గాలి కబుర్లతో పోగేసి రాసే వాటికి విశ్వసనీయత ఉంటుంది. సో అలాంటి అవసరం లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అరైజ్ సచ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ మీకేముందండి, సింగపూర్ మీరు విజయవాడకి హైదరాబాద్ విజయవాడ వెళ్ళే ముందు సింగపూర్ వెళ్ళొచ్చు. అందువల్ల అసలు అది ఎందుకు వస్తుంది? అది 3-4 days కావచ్చు, 10 రోజులు కూడా అయినా కూడా ఏముంటుంది అది? నెల రోజులైనా రావాల్సిన అవసరం ఏముంటుంది? అసలు నెల రోజులన్నా కనీసం కొన్ని అసాధారణమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ చాలా వ్యాస్ట్గా అయిపోయింది. అవును కదా. ఇక్కడ జూమ్ కాల్ నుంచో ఎక్కడి నుంచో మాట్లాడచ్చు, చేయొచ్చు. అవును కదా, అడ్రస్ చేయొచ్చు. కాబట్టి అసలు అది అటువంటి సిచ్యువేషన్ అసలు అరైజ్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.